హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరేమచ్చా యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్ మ్యాచ్లో అయిపోయిన తర్వాత అనూహ్య సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే ధోనికి మరియు గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అనేది ఫుల్ క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ మధ్య మ్యాచ్ జరిగింది చెన్నై చెపాక్ వేదిక. ఈ మ్యాచ్లో వచ్చేసరికి 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 37 పరుగులు చేయడం జరిగింది. 9 వికెట్ల అనంతరం బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్ కేవలం 17.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వచ్చేసరికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్తో చెన్నై సూపర్ కింగ్ ఈజీగా విజయం సాధించింది. అతనితో పాటుగా శివన్ దుబే కూడా రాణించడం జరిగింది. చివరిలో రుతురాజ్ గైక్వాడ్ ధోని ఫినిషింగ్ చేయడం జరిగింది మ్యాచ్ మొత్తానికి. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఎందుకు గౌతమ్ గంభీర్ అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని మధ్య రచ్చ అంటే ఒక రేంజ్లో అవుతుందని చెప్పుకోవచ్చు. 2011 వరల్డ్ కప్ నుంచి గౌతమ్ గంభీర్ వచ్చేసరికి ధోని పైన ఎప్పుడు చూసి విమర్శలు వస్తూనే ఉన్నాడు. మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాం. కానీ కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్ మ్యాచ్ ముందు అయితే ధోని పైన అయితే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది మన గౌతమ్ గంభీర్ గారు. మాత్రమైతే ఇదైతే షాకింగ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. అటు క్రికెట్ అభిమానంలోని ధోని ఫ్యాన్స్లోను ఓవరాల్గా అందరూ బిగ్ షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ధోనిని పోవటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అప్పుడు చూసిన ధోని పైన విమర్శలు వస్తూనే ఉన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం వీరిద్దరు సెకండ్ ఇచ్చుకునే క్రమంలోనే మంచిగా నవ్వుతూ పలకరించడం జరిగింది. అదేవిధంగా హక్ చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ సన్నివేశం ఉన్న వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇవరిదాకా జరిగిన ధోనిపై చేసిన కామెంట్స్ కానీ, ధోనికి గంభీర్ జరిగిన మధ్య ఘర్షణ కానీ వాటికి మొత్తానికైతే తెరపడింది అన్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి భేదాలు లేవన్నట్లయితే మనకు ఈ వీడియో రూపంలో అయితే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. మనస్ఫూర్తిగా అగ్గి చేసుకుంటూ సెకండ్ ఇచ్చుకోవడం, నవ్వుతూ పలకరించడం మాత్రమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆ వీడియో మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన ఇతర క్రికెటర్లు కానీ, ఫ్యాన్స్ కానీ షాక్ గురి అవుతున్నారు. ఏంది మహేంద్ర సింగ్ ధోని అదేవిధంగా గౌతమ్ గంభీర్ నవ్వుతూ మాట్లాడుకొని పలకరించడం మొత్తం ఓవరాల్గా క్రికెట్ అభిమానులకు అయితే షాక్ గురి చేశారని కూడా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా రకరకాలుగా స్పందిస్తున్నారు. గౌతమ్ గంభీర్ ఇలాంటి మార్పు వచ్చిందండి, ఎప్పుడు ఊహించని విధంగా గౌతమ్ గంభీర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది అయితే సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తెలుస్తున్నది. చిన్న క్లిప్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాని తగ్గట్టుగానే ఫ్యాన్స్ కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో రెస్పాన్స్ కూడా అవ్వడం జరుగుతుంది. ఇది మాత్రమైతే ఒక కలనో నిజమో తెలియదు, మొత్తానికి అయితే జరిగిన విషయం అయితే మనకు క్లియర్ కట్ అయితే అర్థమవుతుంది. మరి చూద్దాం దీనిపైన మాత్రం అయితే క్రికెట్ అభిమానులు ఏ విధంగా స్పందిస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.